టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రస్తుతం ఆయన అమలాపురంలో ఉన్నారు. అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజీ నుంచి హెలిప్యాడ్ ద్వారా ఏదైతే ఉండవల్లిలోనే ఆయన నివాసానికి చేరుకుంటారో, అయితే అక్కడ కీలక నేతలతో ఏదైతే 11 గంటలకి ఉండవల్లి నివాసానికి వచ్చిన తర్వాత 3 గంటల వరకు టీడీపీకి సంబంధించినటువంటి కీలక నేతలతో సమావేశాలు నిర్వహిస్తారు. అలాగనే పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తులో ఏం చేయాలి ఎన్నికల సందర్భంగా అనే దాని మీద నాయకులతో సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అక్కడి నుంచి 3 గంటలకు నేరుగా హెలికాప్టర్ ద్వారా వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరుకు చేరుకోవడం జరుగుతుంది. కొల్లూరు బస్టాండ్ సెంటర్లో భారీ బహిరంగ సభ ఏదైతే ప్రజాగళం యాత్రలో భాగంగా అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఇప్పటికే కొల్లూరులో బహిరంగ సభకు సంబంధించి చంద్రబాబు రావడానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కొల్లూరు ఎస్టీ కాలనీలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడికి ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా కొల్లూరు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి బస్టాండ్ సెంటర్లో ప్రజాగళం సభలో పాల్గొంటారు. దీనికి సంబంధించి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, వేమూరు టీడీపీ అభ్యర్థి అయినటువంటి నక్కా ఆనందబాబు అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అక్కడ బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో రేపల్లకి చేరుకుంటారు. రేపల్లలో కూడా ప్రధానమైనటువంటి సెంటర్ ఎన్టీఆర్ స్టాట్యూ సెంటర్లో ప్రజాగళంలో భాగంగా భారీ బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే రేపల్ల నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. ఇప్పటికే ఆయన కంటిన్యూగా 2 సార్లు గెలవడం జరిగింది. అయితే ఈసారి కూడా అక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పి చంద్రబాబు ప్రచారం నిర్వహించున్నారు. వీటన్నిటి తర్వాత రాత్రి అక్కడే స్టే చేస్తారు చంద్రబాబు. స్టే చేసిన తర్వాత మరుసటి రోజు గుంటూరు జిల్లాలో పర్యటిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు ఏదైతే ఈరోజు ప్రజాగళం సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఒకవైపు వేమూరులో నక్కా ఆనందబాబు, మరోవైపు రేపల్లెలో అనగాని సత్యప్రసాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు సభని సక్సెస్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగనే చంద్రబాబు ఏదైతే పర్యటన సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. బందోబస్తుకు సంబంధించి కావచ్చు, మిగతా ఏర్పాట్లు భారీ బహిరంగ సభకు సంబంధించి ఖచ్చితంగా జయప్రదం చేయాలి. భారీ స్థాయిలో జన సమీకరణ చేసేందుకు కూడా టీడీపీ నేతలు ఇప్పటికే అన్ని గ్రామాల్లో తిరగటం జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు సభను విజయవంతం చేయడం ద్వారా బాపట్ల జిల్లాలో ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి బాపట్ల జిల్లాలో పూర్తి స్థాయిలో టీడీపీ అభ్యర్థులు గెలిచే విధంగా చంద్రబాబు సభను విజయవంతం చేయాలని కూడా ఇప్పటికే కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో కూడా చంద్రబాబు పర్యటనని టీడీపీ నేతలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రజాగళం సభ సక్సెస్ ద్వారా మళ్ళీ టీడీపీ పూర్వవైభవం ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లాలో మళ్ళీ పూర్వవైభవం సాధించే విధంగా ప్రయత్నాలు చేయాలని కూడా టీడీపీ నేతలు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో ఆ ప్రాంతాలకు ఏదైతే ప్రజాగళం బహిరంగ సభలు నిర్వహిస్తున్నారో ఆ ప్రాంతాలకి తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే మాత్రం చంద్రబాబు ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించడంతో పాటు నైట్ ఇక్కడే స్టే చేయడానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు.